హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. సుత్తి లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తాను. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ యొక్క వీడియోస్ని మీకు అవసరం కాకపోయినా చాలామందికి రీచ్ అనేది అవ్వడం వలన వాళ్ళకి ఏదైనా ఈ వీడియోస్ ద్వారా అవసరం అయితే తెలుసుకుంటారు. సో వాళ్ళ బిజినెస్ అనేది అప్డేట్ చేసుకుంటారు. సో ఇంకా టాపిక్లోకి అనేది వెళ్దాం మనము. ఫ్రెండ్స్, మన దగ్గర వస్తున్నటువంటి క్లయింట్స్లో ఎక్కువ శాతం మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది ఎంఎల్ఎం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రశ్న. సో చాలామంది ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఆర్డర్ పెడుతూ ఉంటారు. కొంతమంది, రిమైనింగ్ వాళ్ళందరూ సూపర్ మార్కెట్ లేదంటే చిన్న చిన్న బిజినెస్లకో లేదంటే ఇంకేదైనా బిజినెస్లకు ఆర్డర్ పెడుతూ ఉంటారు. అవి సపరేటు. ఇవి కాకుండా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్కి మాత్రం కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. సో మొన్ననే ఒకసారి వాళ్ళ షాప్కి సంబంధించినటువంటిది బిల్లింగ్ సాఫ్ట్వేర్ సపరేటు, అట్ ది సేమ్ టైం అదే బిజినెస్కి ఒక ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కూడా తీసుకున్నారు. రెండు కలిపి తీసుకున్నారు. ఇక్కడ వాటి రెండింటికి డిఫరెంట్ ఏందో మీకు అందరికి చెప్తాను. మీకు అందరికీ కూడా అవసరం కాబట్టి వీడియో చూసే వాళ్ళకి. ఇప్పుడు మీరు ఒక సూపర్ మార్కెటో లేదంటే ఒక బట్టల షాపో లేదంటే ఒక గోల్డ్ షాపో పెట్టారు, ఓకేనా? పెడితే అక్కడ వస్తున్నటువంటి క్లయింట్స్ కొనేవాళ్ళు కొనుక్కుంటారు. మీ దగ్గర బిల్ అనేది తీసుకుని వెళ్తూ ఉంటారు. మీరు ఏదో ఒక సిస్టంలో దాన్ని సేవ్ చేస్తూ ఉంటారు, అవునా? సో ఇది సపరేటు. ఈ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్లకు వచ్చేసి మీకు నెట్ కూడా అవసరం లేదు, ఆఫ్లైన్లో కూడా పనిచేస్తాయి ఇవి. సో పైగా వీటికి ఎక్కువ డేటా అనేది అవసరం లేదు, లిమిట్ అనేది ఉంటుంది. ఇంతవరకు మహా అంటే ఎంత పెట్టుకోగలుగుతారు? ఒక 5,000 ప్రోడక్ట్ల వరకు పెట్టుకోగలుగుతారు. ఏదైనా బిజినెస్ ఉంటే కూడా మీకు బట్టల షాప్లో బట్టలు కొంటున్నారా అంటే, కొత్త బట్టలు వచ్చాయంటే అప్పుడే దాన్ని మీ యొక్క బిల్లింగ్ సాఫ్ట్వేర్లోకి ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత కొత్త బట్టలు కొన్నప్పుడు బిల్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైనా రోజుకి డేటా అనేది పెరిగిందా? పెరగదు. ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర లిమిట్ అనేది ఉంటుంది. కానీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్కి మాత్రం లిమిట్ అనేది ఉండదు. సో ఈ మంత్ ఉన్నటువంటి స్టోరేజ్ కంటే డేటాబేస్ కంటే నెక్స్ట్ మంత్ డేటాబేస్ అనేది చాలా పెద్దదవుతుంది. సో పైగా మామూలు బిజినెస్లకి ఆఫ్లైన్లో కూడా ఒక సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది. మీకు ఆఫ్లైన్లో చెప్పడమే కరెక్ట్గా అర్థమవుతుంది అనుకుంటాను. లేదంటే క్లౌడ్ వితౌట్ క్లౌడ్ అని చెప్పేసి అంటారు. సో మీకు ఆఫ్లైన్ అని చెప్పడం మంచిది. ఆఫ్లైన్ అంటే ఏంటి? నెట్ లేకుండా. సో మీకు నెట్ బ్యాలెన్స్ లేకపోయినా, మీ యొక్క ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేకపోయినా, నెట్ అనేది లేకపోయినా కూడా సరే ఆ యొక్క సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది మీ ల్యాప్టాప్లో. ఏది? బిజినెస్కి సంబంధించిన సూపర్ మార్కెట్లు కానీ, డిమార్ట్లు కానీ, లేదంటే ఇంకేదైనా కానీ బిజినెస్లు కానీ, వాటికి డేటా స్టోరేజ్ అనేది పెరగదు కాబట్టి బిల్ అనేది ఇన్పుట్ ఇస్తారు, బిల్ అనేది వస్తూ ఉంటుంది. వీటికి నెట్ అనేది అవసరం లేదు. నెట్ ఉన్నా లేకపోయినా పనిచేస్తాయి. సో కానీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు మాత్రం 100% నెట్ ఉంటేనే పనిచేస్తాయి. క్లౌడ్ ఉండాలి వాటికి. ఇప్పుడు ఒక ఐడి నెంబర్ పెట్టి లాగిన్ అవ్వాలన్నా ఖచ్చితంగా అతను ఫోన్లో నెట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. నెట్ బ్యాలెన్స్ ఉంటేనే నెట్ ద్వారానే పనిచేస్తాయి అవి. సో ఈరోజు వాట్సాప్ మెసేజ్ అనేది మన దగ్గర నుంచి ఇంకొక పర్సన్కి ఎలా వెళ్తుంది? దాంట్లో మనకి ఇదనేది నెట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి, నెట్ అనేది ఉండాలి కదా. సో నెట్ ఉంటేనే వెళ్తుంది. కానీ కొన్ని మాత్రం నెట్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాలెన్స్ చేస్తాం, ఫోన్ చేస్తాం. సో లేదంటే కొన్ని నెట్ లేకపోయినా జరుగుతాయి. సో ఈరోజు నా దగ్గర ఉన్న వీడియో నీకు ట్రాన్స్ఫర్ కావాలనుకో బ్లూటూత్ ద్వారా, సో లేదంటే ఇంకేదో షేర్ ద్వారా చేసుకోవాలన్నా దానికి నెట్ అవసరం లేదు కదా. సో కొన్నిటికి చెప్తున్నాను, అంటే కొన్ని వీడియోలు షేర్ చేయడం. కొన్నిటికైతే ఇప్పుడున్నటువంటి యాప్స్లలో కొన్నిటికి నెట్ అవసరం, ఈ వీడియోని ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా, ఓకేనా. కొన్నిటికి నెట్ అవసరం లేదండి, నెట్ ఉన్నా లేకపోయినా ట్రాన్స్ఫర్ అనేది అయిపోతాయి. సో అదేలాగానే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో కూడా మీకు డేటాబేస్ అన్నది రోజుకి పెరుగుతూనే ఉంటుంది. మీకు ఇక్కడ సర్వర్ అన్నది లైఫ్ టైం ఒకటే సర్వర్ని మనం మెయింటైన్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కాని పని. సర్వర్ అన్నది మారుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక తక్కువ బడ్జెట్లో ఒక సర్వర్ అనేది వాడుతున్నారు అనుకోండి. దీంట్లో ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో ఫ్యూచర్లో ఒక 6 months తర్వాత ఒక 10 లక్షల మంది, ఒక 20 లక్షల మంది మీ దాంట్లో
డిస్ట్రిబ్యూటర్లు ఉండారు. అప్పుడు ఇప్పుడున్న సర్వర్ సపోర్ట్ చేయకపోతే కొత్త సర్వర్కి షిఫ్ట్ చేయాల్సింది వస్తుంది, తప్పదు. సో ఇదనమాట. అట్ ది సేమ్ టైం మీకు వచ్చేసి ఇక్కడ డేటాబేసు అండ్ ఆల్సో సర్వరు అండ్ ఆల్సో నెట్ ఉంటేనే పనిచేస్తుంది. ఓకేనా? కానీ మామూలుగా బిజినెస్ పెట్టుంటారు కదా వాళ్ళది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు మాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన ఏం చేశాడంటే వాళ్ళకి బైక్కి సంబంధించినటువంటి దాంట్లో బిల్లింగ్ సాఫ్ట్వేర్ తీసుకుని ఎవరెవరు ఏ బైక్ కొన్నారు, ఏ ఎంత డ్యూ కడుతున్నారు, ఎంత డౌన్ పేమెంట్లో తీసుకున్నారు అని చెప్పేసి, ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కాదు మామూలుగా. సో వాళ్ళకి సాఫ్ట్వేర్ అన్నది ఆఫ్లైన్లోనే పనిచేస్తుంది, పెద్ద డేటా అవసరం లేదు, ఓల్డ్ డేటాని రిమూవ్ చేయొచ్చు వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్ లేదంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టారు, పెట్టిన తర్వాత ఈరోజు బిల్ అనేది ఒక పర్సన్ వచ్చేసి ఒక 5 రకాల ఐటమ్స్ తీసుకున్నాడు, అతనికి బిల్ అనేది కొట్టిచ్చేసినారు, బిల్ ఇచ్చేసినారు, పెయిడ్ అని చెప్పేసి సీల్ వేసి ఇచ్చేసిన తర్వాత సో ఒక 10 రోజులకో లేదంటే 6 monthsకో లేదంటే ఒక 1 monthకో ఆ యొక్క డేటా అనేది మీకు అవసరం లేదు, రిమూవ్ చేసేస్తారు దాన్ని. కానీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో రిమూవ్ చేస్తారా? ఒక్కసారి ఐడి పడితే అప్లైన్ పైన ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ కూడా ఐడిని రిమూవ్ చేయలేము. ఒకవేళ రిమూవ్ చేస్తే లింక్ అనేది కట్ అయిపోతుంది 100%. సో కాకపోతే దీనికి సొల్యూషన్ ఏంది సార్ అని చెప్పేసి మీరు అనుకుంటే ఐడిని బ్లాక్ చేయొచ్చే తప్ప ఎట్లా చెప్పి, ఇప్పుడు నేను డౌన్ లైను, నాకు పైన ఒక అప్లైన్ ఉన్నాడు, అప్లైన్ పైన సూపర్ అప్లైన్ ఉన్నాడు, అప్పుడు మధ్యలో ఉన్న వాడిని రిమూవ్ చేయలేము, ఎట్టి పరిస్థితుల్లోనూ రిమూవ్ చెయ్యలేము. అది ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లో కాని పని. ఇది గుడ్డిగా మీరు ఆ ఐడిని రిమూవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి రిమూవ్ చేస్తే మాత్రం ఆ లింక్ మొత్తం కట్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ యొక్క మీరు దీన్ని గుర్తుపెట్టుకొని ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ గురించి ఆర్డర్ పెట్టేటప్పుడు దానికి దీనికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లకు వచ్చేసి కొద్దిగా మెయింటెనెన్స్ ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ డైలీ ఐడీలు పడుతూనే ఉంటాయి, డేటాబేస్ కొత్త డేటాబేస్లు పెరుగుతూనే ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనకు వచ్చేసి డేటాబేస్ అనేది రిమూవ్ చేయలేము, ఎప్పటికీ పెరుగుతుందే తప్ప తగ్గదు డేటాబేస్ అన్నది. పైగా మనం వచ్చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉండాలి. ఎందుకు అప్డేట్ చేస్తూనే ఉండాలంటే క్లౌడ్లో పనిచేస్తుంది కాబట్టి, నెట్ ఉంటేనే పనిచేస్తుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ అనేది పెట్టిన తర్వాత ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ కూడా రన్ చేస్తున్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 1 month తర్వాత ఏదో ఒక ఆప్షన్ పెట్టాను, దాన్ని అప్డేట్ చేసినారు అనుకుందాం. నా ల్యాప్టాప్లో ఓల్డ్ అప్డేటే ఉంటుంది. అప్పుడు నేను ఏం చేయాలి? హిస్టరీకి వెళ్ళి మొత్తం హిస్టరీని డిలీట్ చేస్తేనే ఆ కొత్త అప్డేట్ అనేది నాకు డిస్ప్లే చేస్తుంది. డైరెక్ట్గా డిస్ప్లే చేస్తుంది, కానీ మనం అప్డేట్ చేసుకుంటే ఇంకా సూపర్గా పనిచేస్తుంది. ఎందుకు సార్ ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఒక వాట్సాప్ యాప్ని యూజ్ చేస్తున్నారు అనుకుందాం. వాట్సాప్ యాప్లో ఏం జరుగుతుంది? ఒక 1 month తర్వాత చూస్తే అప్డేట్ అని చెప్పేసి కనబడుతుంది. ఏ యాప్ అయినా కూడా సరే, మనము ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని 1 month 2 months తర్వాత చూస్తే ప్లే స్టోర్లో మళ్ళీ అప్డేట్ అని చెప్పేసి కనబడుతుంది. ఎందుకంటే కొత్త అప్డేట్లు వచ్చి ఉంటాయి. కొత్త అప్డేట్లు వచ్చినా రాకపోయినా వాళ్ళు వర్క్ చేస్తుంటారు కాబట్టి, సర్వర్లో ఏదో ఒక వర్క్ చేస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మనం అప్డేట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అట్లాగనే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఎలా అప్డేట్ చేయాలంటే, మా వైపు నుంచి అది ఆటోమేటిక్ అప్డేట్ చేస్తాం మేము. మీరేం చేయాలంటే 1 month కానీ 1 week కానీ ఆ హిస్టరీ అనేది డిలీట్ చేస్తూ ఉంటే చాలు. హిస్టరీ అంటే మనం డేటా సెర్చ్ చేసి ఉంటాం కదా, అందులో ఓల్డ్ డేటాని రిమూవ్ చేసేసి ఓల్డ్ హిస్టరీని డిలీట్ చేసేసి కొత్తగా లాగిన్ అయితే ఆటోమేటిక్గా అది మీకు రన్నింగ్లోకి వస్తుంది. ఓకేనా? ఫర్దర్గా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు తెలుసుకోవాలనుకుంటే, ఎందుకంటే ట్రెడిషనల్గా వాడినటువంటి సాఫ్ట్వేర్లలో చాలామంది ఉంటారు, వాళ్ళకి అనుభవం ఉంటుంది. కానీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ వాడాలంటే కొద్దిగా తెలిసి ఉండాలి బేసిక్స్. లేదంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఒకలా చెప్పినట్టు అనిపిస్తుంది, మీకు ఒకలాగా అనిపిస్తుంది, ఇంకా మంచి ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ యొక్క బిజినెస్ ఏదైనా ఉంటే, మీ బిజినెస్కి ఏదైనా సాఫ్ట్వేర్ అవసరం అయితే మేము అన్ని రకాల సాఫ్ట్వేర్ సర్వీసులు అందిస్తాం. ఇంక్లూడింగ్ ప్లే స్టోర్లో యాప్లు అయినా, ఐఫోన్లో పనిచేసేటువంటి యాప్లు అయినా కూడా సరే మనము ప్లే స్టోర్లో వచ్చేలాగా డెవలప్ చేసి ఇస్తాము. లైఫ్ టైం సపోర్ట్ అనేది కూడా ఇస్తాం. ఈ కామర్స్ వెబ్సైట్లు అయినా, లేదంటే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్లు అయినా, అన్ని రకాల సాఫ్ట్వేర్లు మేము
ఓన్ కోడింగ్తో ఎలాంటి కాపీ పేస్ట్ లేకుండా ఓన్గా కూడా డెవలప్ చేసి ఇస్తాం. సో మీలో ఎవరికైనా ఈ సర్వీసులు అవసరం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఆల్ ద బెస్ట్.